Hi students, welcome to our channel Easy Inter Max. Today we will discuss conic sections లో exercise 10C. So Roman number 2 లో 10th problem ని simplify చేద్దాం. So find the equation of the ellipse. So మనం ఇక్కడ ఈ 10th problem లో equation of ellipse ని find out చేయాలి. ఇచ్చిన పాయింట్స్ ఏమేమి ఇచ్చారు, ఫోకస్ ఇచ్చారు, మరి ఎసెంట్రిసిటీని అండ్ డైరెక్ట్రిక్స్ ఆఫ్ ఈక్వేషన్. సో మనం ఫార్ములాస్లో నేర్చుకున్నాం డైరెక్ట్రిక్స్కి, ఎసెంట్రిసిటీకి మరియు డిస్టెన్స్ ఆఫ్ ఫోకస్ నుంచి డిస్టెన్స్ యొక్క ఫార్ములా ఒక నేర్చుకున్నాం కదా. ఏమిటి? ఈ ఈక్వల్స్ టు డిస్టెన్స్ ఫ్రమ్ ఎనీ పాయింట్ టు ఫోకస్, మళ్ళీ డిస్టెన్స్ టు డైరెక్ట్రిసిటీ కదా. ఈ పాయింట్ నుంచి సేమ్ పాయింట్ నుంచి మనం ఈ ఫార్ములాని నేర్చుకున్నాం సో ఇంట్రడక్షన్లో. సో దీన్ని మనం ఎలా రాసుకుంటాం అంటే ఈ ఈక్వల్స్ టు పి ఏదో ఒక పాయింట్ కదా, ఎలిప్స్ మీద ఏదో ఒక పాయింట్ అనుకుందాం. అప్పుడు ఇది ఈ ఈక్వల్ టు ఎస్పి బై పిఎం. సో ఎం నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ టు డైరెక్ట్రిక్స్. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? ఎస్పి ఈక్వల్స్ టు అంటే డిస్టెన్స్ ఫ్రమ్ ఎనీ పాయింట్ టు ఫోకస్ ఈక్వల్స్ టు ఈ ఇంటూ పి. సో ఇలా ఈ విధంగా ఈ ఫార్ములా ద్వారా మనం ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఎలిప్స్ యొక్క ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. సో మళ్ళీ ఇక్కడ ఎస్పి అంటే డిస్టెన్స్ ఫ్రమ్ 2 పాయింట్స్. సో ఎస్ అనేది ఫోకస్, పి అనేది పాయింట్, ఎనీ పాయింట్ ఎక్స్ కమా వై అనుకుంటే డిస్టెన్స్ ఫ్రమ్ 2 పాయింట్స్ యొక్క ఫార్ములా ఏంటి మనకి? సో రూట్ ఆఫ్ x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్. సో మళ్ళీ పర్పెండిక్యులర్ ఈ ఫార్ములాస్ని ఇందులో యూస్ చేసుకుంటున్నాం. సో ఏమి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ యొక్క ఫార్ములా? మోడ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. అంతే కదా. ఇక్కడ ఎస్పి అనేది 2 పాయింట్స్ ద్వారా డిస్టెన్స్. సో ఈ ఫార్ములా యూస్ చేసుకుంటాం. పిఎం అనేది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ టు డైరెక్ట్రిక్స్. సో కాబట్టి పర్పెండిక్యులర్ ఈ ఫార్ములాని యూస్ చేసుకొని మనం ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఎలిప్స్ యొక్క ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. సో సొల్యూషన్ గివెన్ ఫోకస్ ఎస్ పాయింట్ అనుకుందాం. సో ఎస్ ఈక్వల్స్ టు 1, -1. ఈ ఎసెంట్రిసిటీ ఈక్వల్స్ టు 2/3. డైరెక్ట్రిక్స్ యొక్క ఈక్వేషన్, డైరెక్ట్రిక్స్ యాజ్ x ప్లస్ y ప్లస్ 2 ఈక్వల్స్ టు 0. సో అంతే కదా. సో లెట్ px, y be any point on ellipse. సో therefore ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్. సో మనం ఇప్పుడు ఈ ఈక్వేషన్ని యూస్ చేసుకొని మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. సో ద ఈక్వేషన్ ఆఫ్ ellipse is, so SP equals to eccentricity into PM. M అనేది డైరెక్ట్రిక్స్ యొక్క ఈక్వేషన్. సో మళ్ళీ ఇక్కడ మనం ఇక్కడ రూట్ వస్తుంది కదా, దీనికోసం రూట్ లేకుండా సింపుల్గా సింప్లిఫై చేయడానికి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. సో ఇప్పుడు ఇదేమవుతుంది, ఇప్పుడు మనం ఫార్ములాస్లో సబ్స్టిట్యూట్ చేద్దాం పాయింట్స్ని, ఈక్వేషన్స్ని. సో ఇప్పుడు x మైనస్ x11 హోల్ స్క్వేర్ ప్లస్, సో ఇది
ఫోకస్ x1 y1, పాయింట్ P అనేది xy. సో మళ్ళీ y మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1, మైనస్ y కదా, మైనస్ 1 కదా, సో ఈక్వల్స్ టు ఈ వాల్యూ ఎంత 2 square by 4 by 9. 2 square means 4, 3 square means 9. సో ఇప్పుడు ఇది మాడ్ కదా, సో స్క్వేర్ కాబట్టి పాజిటివ్ నెంబర్సే వస్తాయి, సో స్క్వేర్ చేంజ్ అయిపోతుంది. ఎక్స్ ఏఎక్స్, సో ఈ ఈక్వేషన్ ద్వారా a ఈక్వల్స్ టు 1, a ఈక్వల్స్ టు 1, b ఈక్వల్స్ టు 1, c ఈక్వల్స్ టు 2. సో సేమ్ ఈ ఈక్వేషన్ వచ్చేస్తుంది y ప్లస్ 2 హోల్ స్క్వేర్ బై రూట్ ఆఫ్ 1 ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో అన్నిటికీ స్క్వేర్ చేసాం కాబట్టి సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. సో ఈ స్క్వేర్కి ఈ రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈ 9ని మనం ఈక్వల్కి ఇటు సైడ్ పంపిద్దాం. సో ఇంటూ 9. సో ఇది ఎక్స్పాండ్ చేద్దాం. a మైనస్ b హోల్ స్క్వేర్, a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్ 1. సో ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 1 ఈక్వల్స్ టు 4. సో ఇది ఏ ఫార్ములాలో ఉంది ఇక్కడ, ఎక్స్ ప్లస్ వై ప్లస్ సి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ సి కాదు జెడ్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2xy. సో మళ్ళీ 2yz ప్లస్ 2zx. సో ఇప్పుడు దీన్ని ఈ ఫార్ములాలో ఎక్స్పాండ్ చేద్దాం. సో ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ సి స్క్వేర్ అంటే 4, 2 2s 4 ప్లస్ 2xy ప్లస్ 2xz అంటే 2. సో ప్లస్ 2yz 2. సో ఇదన్నమాట 2yz ఎలా రాసుకున్నా ఒకటే, 2y2 సో 2x2 బై 2. ఇక్కడ ఈ 2 ఉంది కదా, 1 ప్లస్ 1 2. సో ఈ 2 1s 2 2s. సో ఇప్పుడు ఈ 9తో మల్టిప్లై చేద్దాం. 9x స్క్వేర్ మైనస్ 2 9s 18x ప్లస్ 9 ప్లస్ 9y స్క్వేర్ ప్లస్ 18y ప్లస్ 9 ఈక్వల్స్ టు. సో ఇప్పుడు ఈ 2తో ఈ టర్మ్స్ అన్నిటిని మల్టిప్లై చేద్దాం. 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ ప్లస్ 2 4s 8 ప్లస్ 2 2s 4xy. సో ఇక్కడ ఆల్రెడీ 2 2s 4, 4 2s 8y ప్లస్ 2 2s 4 ప్లస్ 2 2x 8x. సో ఇప్పుడు అన్నిటినీ ఈక్వేషన్కి ఒక సైడ్ తెప్పించుకొని మైనస్ చేసేద్దాం. సో ఇక్కడ 2xy, సో ఇది ప్లస్ 9x. సో ఈక్వల్కి ఇది ఇటు సైడ్ వస్తే మైనస్ అవుతుంది. సో 9లో నుంచి 2 పోతే 7x స్క్వేర్. మళ్ళీ మనకి రావాల్సిన టర్మ్ xy టర్మ్. సో ప్లస్ టర్మ్ ఈక్వల్కి ఇటు సైడ్ వస్తే మైనస్ 4xy. నెక్స్ట్ y స్క్వేర్ టర్మ్. సో 9y స్క్వేర్ 2y స్క్వేర్. సో ఇది ఈక్వల్కి ఇటు సైడ్ వచ్చిందంటే ప్లస్ మైనస్ అవుతుంది. సో ప్లస్ 9లో నుంచి మైనస్ 2 పోతే ప్లస్ ఆఫ్ 7y స్క్వేర్. సో నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ టర్మ్స్. సో మైనస్ 18 ప్లస్ 18. సో ఈ ప్లస్ 18 ఈక్వల్కి ఇటు సైడ్ వస్తే మైనస్ 8 అవుతుంది. సో 18 మైనస్ 8x మైనస్ 26x. సో మళ్ళీ ఇక్కడ మనకి మిగిలిన టర్మ్ y టర్మ్. సో ఇక్కడ ఈ 18y టర్మ్ ఇది 8y. సో ఇటు సైడ్ వస్తే మైనస్ 8y అవుతుంది. ఈక్వల్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే మైనస్ 8y. సో ప్లస్ 18yలో నుంచి మైనస్ 8 పోతే ప్లస్ 10y. సో మళ్ళీ ఇక్కడ కాన్స్టెంట్స్
9 9 18. సో ఇది +8. ఈ +8 ఈక్వల్కి ఇటు సైడ్ వచ్చిందంటే -8 అవుతుంది. సో మళ్ళీ ఇక్కడ మనకి 10. 18లో నుంచి 8 పోతే 10. 0. Therefore ఇది మనకు కావాల్సిన ఎలిప్స్ యొక్క ఈక్వేషన్. సో ద ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ ఈజ్ 7x square minus 4xy plus 7y square minus 26x plus 10y plus 10 equals to 0. This is the equation. సో ఇక్కడ మనకి ఇదొక్క ఫార్ములా ఒక్కటి ఐడియా ఉంటే ఈ ప్రాబ్లమ్ మొత్తంని మనం సింప్లిఫై చేయొచ్చు. అంటే ఎసెంట్రిసిటీ ఈక్వల్స్ టు డిస్టెన్స్ ఒక పాయింట్ నుంచి ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఫోకస్కి డిస్టెన్స్, మళ్ళీ డిస్టెన్స్ టు డైరెక్ట్రిక్స్. సో ఈ ఫార్ములా ద్వారా మనం ఇక్కడ ఈ ప్రాబ్లమ్ని సింప్లిఫై చేసాం. సో నెక్స్ట్ 11th ప్రాబ్లం. Find the equation of the ellipse in the standard forms whose distance between foci is 2 and the length of the lattice rectum is 15/2. సో మనకి ఇక్కడ స్టాండర్డ్ ఫామ్ అంటే మన ఎలిప్స్ యొక్క ఈక్వేషన్ ఎలా ఉంటుంది? x² + y² b² = 1 కదా. సో మనం ఇప్పుడు స్టాండర్డ్ ఫామ్లోకి మనం ఈ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఇక్కడ ఇచ్చింది ఏమిటి? మనకి లాటస్ రెక్టమ్ ఇచ్చారు, లెంత్. సో లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఈజ్ 15/2. సో మనకి లాటస్ రెక్టమ్ యొక్క ఫార్ములా ఏమి? 2b² a = 15/2. సో దీని ద్వారా మనం ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు? 2b². సో ఈ 2 ఇటు సైడ్కి, ఈ a ఇటు సైడ్కి పంపిద్దాం. సో అప్పుడు ఇదేమవుతుంది? 2 2s 4, 4b² = 15a. దీన్ని మనం ఈక్వేషన్ 1 అని అనుకుందాం. సో మళ్ళీ ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోకాయ్. సో మనకు డిస్టెన్స్ బిట్వీన్ ఏమని ఇచ్చారు? foci is 2 కదా. సో మనం మామూలుగా డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోకస్ అంటే c అనుకుంటాం కదా. సో డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోకాయిస్ మనకేమిటి ఫార్ములా? 2c కదా. సో మనకి ఇక్కడ c మళ్ళీ మనం కనుక్కోవాలంటే మనకి ఏ వాల్యూవే తెలీదు, b వాల్యూవే తెలీదు కాన్స్టెంట్గా. సో కాబట్టి మనం ఇక్కడ c వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి కొద్దిగా ఇదవుతుంది అనమాట. సో కాబట్టి మనం ఇక్కడ ఈ 2c వాల్యూని మనకి ఎసెంట్రిసిటీ ఈక్వల్స్ టు c/a కదా. సో ఈ c వాల్యూని ఏ టర్మ్స్లో మార్చుకుంటున్నాం అనమాట. సో అంటే ఇదేమవుతుంది? c అంటే ఏంది? డిస్టెన్స్ బిట్వీన్ ద వన్ ఫోకస్ పాయింట్. ఒక ఫోకస్ పాయింట్ నుంచి c అనేది డిస్టెన్స్ కదా. సో కాబట్టి c = ఏమవుతుంది? ఈ ఏని ఇటు సైడ్ పంపిద్దాం. సో ఇప్పుడు ఇదేమవుతుంది? ae అవుతుంది. సో కాబట్టి మనకి ఇక్కడ ఆల్రెడీ డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోకాయ్ 2 అని ఇచ్చేసారు. సో మనకి డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోకాయ్ 2c కాబట్టి ఇక్కడ c వాల్యూ ఏమైంది? మనం ఇక్కడ ఏ టర్మ్స్లో ఫైండ్ అవుట్ చేస్తే c = ae. సో మనకి ఈ డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోకాయ్ అంటే 2c కాబట్టి 2c వాల్యూని మనం ఏం రాసుకుంటున్నాం? ae అని రాసుకుంటున్నాం. సో = 2. సో 2 గెట్ క్యాన్సల్, ఎంప్లాయీస్ ae = 1. ఎందుకంటే మనం ఇక్కడ ఈ టర్మ్స్లో మార్చుకున్నాం. మనకి ఏ వాల్యూ అయినా తెలిసి ఉండాలి, బి వాల్యూ అయినా తెలిసి ఉండాలి. దీని ద్వారా ఏబిసి యొక్క రిలేషన్తో సి వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ మనకి ఇక్కడ ఏ వాల్యూ తెలీదు, బి వాల్యూ తెలీదు. మళ్ళీ సి వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయాలంటే సి వాల్యూని మనం ఏ టర్మ్స్లోకి చేంజ్ చేసుకున్నాం ఇక్కడ, అంతే ఇక్కడ. సో మళ్ళీ రిలేషన్ బిట్వీన్. సో మనకి రిలేషన్
బిట్వీన్ ABC మనం ఏ ఫార్ములా యూజ్ చేసుకుంటాం? C² ఈక్వల్స్ టు A² మైనస్ B² కదా. దీని ద్వారా ఇప్పుడు మనం Cని ఏమని చేంజ్ చేసుకున్నాం? AE అని చేంజ్ చేసుకున్నాం. సో AE హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు A² మైనస్ B². సో మళ్ళీ మనకి ఇక్కడ ఒక వాల్యూ, ఏదో ఒక వాల్యూ ఏ టర్మ్స్లో B² వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చా? B² ఈక్వల్స్ టు, ఇది మైనస్ ఇటు సైడ్ వస్తే ప్లస్ అవుతుంది, ఇది ఇటు సైడ్ వెళ్తే మైనస్ అవుతుంది. సో A² మైనస్ AE హోల్ స్క్వేర్. సో మళ్ళీ మనం ఇక్కడ B²ని కూడా ఏ టర్మ్స్లోకి కన్వర్ట్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం ఈజీగా ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏ వాల్యూ ద్వారా పి వాల్యూ ఫైండ్ అవుట్ చేసి మన స్టాండర్డ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు అనమాట. సో ఇదనమాట. నౌ ఇప్పుడు B² ఎలా చేంజ్ చేసుకున్నాం మనం? B² ఈక్వల్స్ టు A² మైనస్ AE హోల్ స్క్వేర్. సో మనకి ఇక్కడ AE వాల్యూ ఎంత అని ఫైండ్ అవుట్ చేసాం మనం? 1 అని ఫైండ్ అవుట్ చేసాం. దీన్ని మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. B² ఈక్వల్స్ టు A² మైనస్ 1. సో దీన్ని మనం ఈ B² వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫ్రమ్ సబ్స్టిట్యూట్ B² ఈక్వల్స్ టు A² మైనస్ 1 ఇన్ ఈక్వేషన్ 1. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ 1లో, ఈక్వేషన్ 1 ఏమనుకున్నాం? 4B² ఈక్వల్స్ టు 15A. సో 4B² ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి? A² మైనస్ 1 ఈక్వల్స్ టు 15A. దీన్ని మనం ఎలా రాసుకుందాం? సో 4A మల్టిప్లై చేద్దాం. 4A² మైనస్ 4 ఈక్వల్స్ టు 15A. సో ఈ 15Aని ఈక్వల్గా ఇటు సైడ్ పంపిద్దాం. 4A² మైనస్ 15A మైనస్ 4 ఈక్వల్స్ టు 0. సో ఇది మళ్ళీ ఇక్కడ ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో 4 16 మైనస్ 16. సో మనకి ఈక్వేషన్ని ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటున్నాం ఈ ఈక్వేషన్కి. సో 16 అంటే 15 వచ్చేటట్టు చూడాలి. సో 16 1s 16. ఇక్కడ మైనస్ ఉంది, సో బిగ్ నెంబర్కి మైనస్ ఇద్దాం, స్మాల్ నెంబర్కి ప్లస్. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మళ్ళీ బిగ్ నెంబర్కి మైనస్ ఉంది, ఇక్కడ మైనస్, సరిపోతుంది. సో ఇప్పుడు దీని యొక్క ఫ్యాక్టర్స్ రూపంలో 4A² మైనస్ 16A ప్లస్ A మైనస్ 4 ఈక్వల్స్ టు 0. సో ఈ టర్మ్స్లో నుంచి 4Aని కామన్ తీద్దాం. సో A మైనస్ 16లో నుంచి 4 కామన్ తీస్తే 4. సో ప్లస్ A మైనస్ 4 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మనం ఇక్కడ ఇది సింప్లిఫై చేసేది ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి. సో ఏ వాల్యూ A మైనస్ 4 కామన్ తీద్దాం. సో కామన్ తీస్తే 4A ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. ఇక్కడ మనకి ఏ వాల్యూస్ 2 వస్తాయి. A ఈక్వల్స్ టు 4 ఆర్ A ఈక్వల్స్ టు మైనస్ 1/4. సో మనం ఇక్కడ ఓన్లీ ఇఫ్ A ఈక్వల్స్ టు 1/4ని 4 వాల్యూని తీసుకుందాం. ఎందుకంటే మనల్ని స్టాండర్డ్ ఈక్వేషన్ ఫామ్లో ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా. అంటే x²/a y²/b ఈక్వల్స్ టు 1 ఫామ్లో. సో కాబట్టి ఇక్కడ మనం ఒక వాల్యూనే తీసుకుందాం. A ఈక్వల్స్ టు 4. దెన్ B² ఏమవుతుంది? B² వాల్యూ ఏమనుకున్నాం మనం? A² మైనస్ 1 కదా ఫైండ్ అవుట్ చేసింది. సో B² ఈక్వల్స్ టు A² అంటే 4 4 16 మైనస్ 1. సో B ఈక్వల్స్ టు 15. సో మనం ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేసాం? B వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. Therefore the equation of the ellipse is equation of the ellipse is x²/a² plus y²/b² ఈక్వల్స్ టు 1. సో x²/a² అంటే 4 4 4 16 ప్లస్ y². సో ఇది B². సో B² వాల్యూ 15 ఈక్వల్స్ టు 1.
దిస్ ఈజ్ ద స్టాండర్డ్ ఈక్వేషన్, మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన స్టాండర్డ్ ఈక్వేషన్. సో మనం ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఓన్లీ మనకి లాటస్ రెక్టమ్ని ఫోకాయ్ని ఇచ్చారు. సో మనం ఇక్కడ ఏ వాల్యూ 2 వాల్యూస్ తెలిస్తే సి వాల్యూ కనుక్కోవడానికి ఈజీగా ఉంటుంది. సో కాబట్టి మనం ఈ సిని కూడా ఏ టర్మ్లో కన్వర్ట్ చేసుకున్నాం, మళ్ళీ కన్వర్ట్ చేసి బీని కూడా మనం ఏ టర్మ్స్లో కన్వర్ట్ చేసి ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం. సో మళ్ళీ బి వాల్యూలో సబ్స్టిట్యూట్ చేసి ఏ స్క్వేర్ వాల్యూస్ని బి స్క్వేర్ వాల్యూస్ని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసాం. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ ఇన్ కమెంట్స్. సో నెక్స్ట్ 12th ప్రాబ్లం. Find the equation of the ellipse in the standard form such that the distance between foci is 8 and the distance between directrix is 32. సో ఇక్కడ మనకి ఈ 11th ప్రాబ్లంలో ఇక్కడ 10th ప్రాబ్లంలో డైరెక్ట్రిక్స్ యొక్క ఈక్వేషన్ ఇచ్చారు. సో ఇక్కడ మనకి డైరెక్ట్రిక్స్ని డైరెక్ట్గా ఇచ్చేసారు. సో మనం ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. Solution: distance between the foci is 8. సో మనం ఇంతకు ముందే ఫైండ్ అవుట్ చేసాం ఏ టర్మ్స్లో ఫోకాయ్ ఎలా ఉంటుంది, 2AE. మన యాక్చువల్గా ఫోకాయ్ పాయింట్ ఎలా ఉంటుంది, ఎక్స్ యాక్సెస్ మీద +/-C,0. సో మనం ఇక్కడ సిని ఏ విధంగా టర్న్ మార్చుకున్నాం, ఇలా మార్చుకున్నాం కదా ఏఈ లాగా. సో కాబట్టి ఇక్కడ మనకి ఫోకాయ్ అనేది 2AE అయిందనమాట, డిస్టెన్స్ ఫ్రమ్ ది సెంటర్ టు ఫోకాయ్స్. సో 8 2 1s 2 4s. సో ఏఈ ఈక్వల్స్ టు 4. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. మళ్ళీ మనకి డిస్టెన్స్ between the directrix is 32. సో మనం ఇక్కడ డైరెక్ట్రిక్స్ని ఈ ఫార్ములా ద్వారా ఎలా చేంజ్ చేసుకోవచ్చు. సో డైరెక్ట్రిక్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ఫోకాయ్. సో మనకు ఆల్రెడీ ఇక్కడ డిస్టెన్స్ ఫ్రమ్ ఫోకాయ్ ఏఈ అనుకున్నాం. సో ఏఈ ఎసెంట్రిసిటీ డిస్టెన్స్ ఫ్రమ్ ఏఈ బై డైరెక్ట్రిక్స్ మనకి డైరెక్ట్గా ఇచ్చేసారు 32 అని. ఇప్పుడు ఇదేమవుతుంది, ఏఈ 2A. సో మనకిప్పుడు ఈ డైరెక్ట్రిక్స్ అనేది ఏమవుతుందంటే A/E అవుతుంది, 2A/E. సో ఈ ఫార్ములా కాదు, డిస్టెన్స్ ఫ్రమ్ ది ఫోకాయ్స్ అంటే 2A, E ఈక్వల్స్ టు 2A బై డైరెక్ట్రిక్స్, డైరెక్ట్గా ఇచ్చేసారు. దీని ద్వారా డైరెక్ట్రిక్స్ ఈక్వల్స్ టు 2A/E అవుతుంది. సో దీన్ని ఇటు సైడ్కి, ఈని ఇటు సైడ్కి. సో డైరెక్ట్రిక్స్ అంటే 2A/E. ఈ ఫార్ములా ద్వారా ఇలా చేంజ్ చేసుకున్నాం. సో 2A/E ఈక్వల్స్ టు 32. సో 2 1s 2 1s 2 6. సో A/E వాల్యూ 16. సో మళ్ళీ దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. సో A/E వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేసాం. సో మల్టిప్లయింగ్ మనకి ఇక్కడ మల్టిప్లై చేస్తే ఏ స్క్వేర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మల్టిప్లయింగ్ ఈక్వేషన్ 1 and 2 we get AE into A/E. So AE value 4 into 16. So E get cancel. A square equals to 64. 16 4s 64s. Now B. సో మనం ఇంతకుముందు 11th ప్రాబ్లంలోనే బి వాల్యూని ఏఈ యొక్క రిలేషన్లో ఫైండ్ అవుట్ చేసాం. సో అప్పుడు బి స్క్వేర్ ఏమైంది, ఏ స్క్వేర్ మైనస్ ఏఈ స్క్వేర్ కదా. సో మళ్ళీ దీంట్లో ఏ స్క్వేర్ వాల్యూని ఏఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ స్క్వేర్ వాల్యూ 64, ఏఈ వాల్యూ ఎంత మనం ఫైండ్ అవుట్ చేసింది 4.
సో 4 స్క్వేర్ అంటే 16. బి స్క్వేర్ ఈక్వల్స్ టు 48. సో ఏ స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం? బి స్క్వేర్. Therefore ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ స్టాండర్డ్ ఈక్వేషన్ ఫామ్లో ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ద ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ ఈజ్ x square by a plus y square by b square equals to 1. So a value ఎంత? 64. x square by a square value 64, y square by b square value 48 equals to 1. This is the equation. సో మనం ఇక్కడ ఓన్లీ ఈ ఫోకాయ్ వచ్చి ఏఈ టర్మ్లో సి టర్మ్లో ఉంటుంది. మామూలుగా మనం ఈ సిని ఏఈలో కన్వర్ట్ చేసాం. సి ఈక్వల్స్ టు సి. సో ఫోకాయ్ అంటే ఎసెంట్రిసిటీ ఈక్వల్స్ టు ఈ ఈక్వల్స్ టు సి బై ఏ. సో సి వాల్యూని ఏఈ లాగా ఫైండ్ అవుట్ చేసి ఈ విధంగా సింప్లిఫై చేసి మనం ఇక్కడ ఎలిప్స్ యొక్క ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేసాం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ ఇన్ కమెంట్స్. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Maths. Thank you.